స్కేలింగ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. చాలా మందికి స్కేలింగ్ ఎప్పుడు చేయించుకోవాలి, ఎందుకు చేయించుకోవాలి అనేదైతే ఉంటుంది. స్కేలింగ్ చేయించుకుంటే పైన ఎనామెల్ పోతుంది, పళ్ళ మధ్యలో గ్యాప్స్ వస్తాయని అయితే ఫీల్ అవుతుంటారు. అలా ఏమి ఉండదండి. స్కేలింగ్ మనం ఎప్పుడు చేయించుకుంటామంటే, మనం ప్రాపర్‌గా ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయనప్పుడు, పళ్ళ మధ్యలో ఏమైతుందంటే ఒక థిన్ బయో ఫిల్మ్ ఫార్మ్ అయిపోతుంది. పంటికి, చిగుళ్ళకి చుట్టూ. దానివల్ల ఏమైద్దంటే మనం సరిగ్గా బ్రషింగ్ చేయనప్పుడు డే బై డే అది థిక్ లేయర్ లాగా ఫామ్ అయిపోతుంది. ఆ థిక్ లేయర్‌ని మనం గార అంటాం. ఈ గార ఏదైతే ఉందో అది బ్రషింగ్ చేస్తే కానీ, ఫ్లాసింగ్ చేసినా పోదు. వీటిని మనం మోస్ట్‌లీ స్కేలింగ్‌తోనే తీసేయాలి. ఆ స్కేలింగ్ చేయించుకున్నప్పుడు పంటి మధ్యలో గ్యాప్స్ వచ్చాయి, పైన ఎనామిల్ లేయర్ పోయింది అనైతే ఫీల్ అయితుంటారు. అలా ఏమి ఉండదండి. పంటి మధ్యలో మనకి గ్యాప్స్ వచ్చినట్టు ఎందుకు అనిపిస్తదంటే, అన్ని రోజుల వరకు మన చిగుళ్ళకి కానీ, పంటి చుట్టూ కానీ గారంతా అనేది ఉండిపోతుంది.